సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ త్వమేవాహం. రచన శైలజా మిత్ర. కథ వినండి. త్వమేవాహం. నేల, భూమి, రెండు అక్షరాలు, రెండు జీవితాలుగా మారి నేడు మనిషి జీవితంలో ఒక పెద్ద పాత్ర వహిస్తుంది. ఒక ఇల్లు, రెండో ఇల్లు, మూడో ఇల్లు, ఇలా ఎన్ని కట్టుకున్నా మనం తిరిగేది ఒక ఇంట్లోనే, జీవించేది ఒకే ఇంట్లోనే. ఒకేసారి రెండు ఇళ్లల్లో తిరగలేము. ఒక 100 ఎకరాలు కాదు, 1000 ఎకరాలు కాదు, 1,00,000 ఎకరాలు ఎంతున్నా ఒక్క రోజులో అంతా తిరగలేము కదా. కానీ మనకు కావాలి, నాకు కావాలి, కాదు నాకు కావాలి అనే ఆరాటం, పోరాటం, శత్రుత్వం, అశాంతి, ఇదంతా మనిషికి ఉన్న కాస్తంత జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. బ్రతుకుతున్నామనుకుంటూనే ప్రతిరోజు కొంతగా ప్రాణాలను తీసేస్తుంది అంది శ్రీలత తన చేతిలో ఉన్న పేపర్ వార్త చదివాక ఆవేదనగా ఒక వారగా జారబడి కూర్చుంటూ బయటకే అంది. ఆ మాటలు విన్నా టీవీ చూస్తున్న శ్రీలత మనవడు వైభవ్ ఒక్కసారిగా పక్కకు తిరిగి, ఏమైంది నానమ్మా? నేలేమిటి, అశాంతి ఏమిటి? ముందు ఆ పేపర్లు చదవటం మానేయ్, అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు అన్నాడు చిరాకుగా. మరి నువ్వు ఆ టీవీ చూడటం కూడా మానేయి, అంతే చిరాకుగా అంది శ్రీలత. ఒక్కో పార్టీకి ఒక్కో పేపర్ ఉంటుంది. ఆయా పార్టీలకి వంత పాడటం, అవతల పార్టీని దుయ్యపెట్టడమే కదా నేటి పేపర్ల తీరు. అఫ్కోర్స్ టీవీలు అంతేననుకో. కాకుంటే నేనేమీ న్యూస్ చూడటం లేదు కదా. నాకు ఇష్టమైన హీరో సినిమాలు చూస్తాను అంతే, లేదా గేమ్స్ చూసుకుంటాను అన్నాడు వైభవ్ సమాధానంగా. సినిమాలు కూడా మన మధ్య జరిగే సంఘటనలేరా, ఒక్క అర్థం పర్థం లేని ఫైటింగ్ తప్ప అంతా జీవితాలకు ప్రతిబింబాలే. మన మధ్య జరిగే జీవితాలనే సినిమాలుగా తీస్తారు అంది శ్రీలత. అంటే హింస కూడానా? అలా 100 మందిని నరుక్కోవటం ఉండదులే, కానీ నడి రోడ్డు మీద ఒకరినొకరు చంపుకోవటం లేదా ఏమిటి? అసలు అంతమందిని కసాకసా నరికేసిన వారినే ప్రేమించే అందమైన అమ్మాయిలు, చీచి, ఇలాంటి వాటినే కదా ఇష్టపడతారు మీ తరాల వారంతా అంది నవ్వుతూ శ్రీలత. అవునా, నిజమా బామ్మ? అయినా ఒకరినొకరు కొట్టుకోరా బయట అడిగాడు వైభవ్. కొట్టుకోవటం వేరు, చంపుకోవటం వేరు, రెంటికి చాలా తేడా ఉందిలే నాన్నా. అంటే మరీ కాస్తంత నేల కోసం ఇంతలా కొట్టుకు చస్తారా ఎవరైనా అనగానే శ్రీలత పడి నవ్వింది. ఎందుకు కొట్టుకోరు? ఇదంతా నేల కోసం కాదు, ఈగో. ఎవరికి దొరికితే వారు గొప్ప అనే భావన, వారే గొప్పవారనుకునే వారి ఆలోచన. సరేలే, నీకు కథలు చెప్పి చాలా కాలమయ్యింది కదా, నేను కథ చెబుతాను, వింటావా? కథ? చి, ఎవడు వింటాడు? నాకొద్దు. నేనేమైనా చిన్న పిల్లవాడినా? నేను 7th పాస్ అయ్యాను అన్నాడు కేర్లెస్గా. నువ్వు ఎంత పెద్దవాడివైనా నాకు మనవడివే కదా. ఇది నిజంగా జరిగిన కథ, నీ జీవితానికి సంబంధించిన కథ. వద్దంటే చెప్పనులే అంది తల ఉంచుకుంటూ శ్రీలత. జరిగిన కథ అంటున్నావు కదా, చెప్పు బామ్మా అన్నాడు దగ్గరకొస్తూ వైభవ్. ముందా టీవీ ఆపు, చెబుతాను, ఎలాగూ నీకు తెలియాల్సిందే అంటూ మొదలుపెట్టింది. ఇది ఈనాటి యుద్ధం కాదు, తరతరాలది. అది ఒకనాటి మిట్ట మధ్యాహ్నం. కాలిపోతున్న ఎండ ఒకవైపు, మండిపోతున్న గుండెలు ఒకవైపు. కొంత ఇద్దరు శత్రువులు అనుకోకుండా ఎదురెదురు పడ్డారు. అనగానే వైభవ్కి ఆలోచన వచ్చి, శత్రువులంటే ఎవరు? మనలోని అత్యాసే శత్రువు. అంటే ఇద్దరిలోనూ అత్యాసే ఉందనుకో, వారు శత్రువులు కాక ఏమవుతారు? నేను పూర్తిగా చెప్పేదాకా విను, నన్ను మధ్యలో విసిగించుకు అంది విసుగ్గా శ్రీలత. ఓ అలాగే అన్నాడు వైభవ్. ఎందుకొచ్చావురా? ఈ నేల నాది. నువ్వెందుకొచ్చావురా? ఈ నేల నాది. నీకు మాటల్లో చెప్తే ఎక్కదులే, నీకు కూడా అంతే.
ఇద్దరి చేతుల్లోనూ గన్స్, ఇద్దరి హృదయాలలో ద్వేషం. ఎవరికి వీలైతే మరొకరిని అంతమొందించాలనే ఒక జీవితకాలపు కోరిక ఉండటంతో ఆవేశంగా ఒకరినొకరు చూసుకుంటున్నారు. అయితే ఒకరినొకరు చంపేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఈ నాగరిక ప్రపంచంలో ఎదుటి వ్యక్తిని అంతమొందించేటప్పుడు ఒకే ఒక్క మాటైనా మాట్లాడకుండా ఉండటం ఆనవాయితీ. కాబట్టి తనలోని ద్వేష పదాలని చెప్పటానికి ఇద్దరూ తడుముకోవటంలో ఆలస్యం చేస్తున్నారు. వారు తీసుకున్న ఆ సమయానికి కూడా విసుగు వచ్చిందేమో. తరతరాల నుండి వీరిలా కొరకరా చూసుకుంటారే తప్ప ఒకరినొకరు సరదాగైనా చంపుకోరేమి అనేంత విసుగు ప్రకృతికే వచ్చిందేమో. ఉన్నట్టుండి పెద్ద గాలి బీభత్సంగా వీచింది. కాసేపటికి చినుకులు పడి మరి కాసేపటికి ఉరుములు మెరుపులతో కొంబ వృష్టిగా మారింది. ఇద్దరి శత్రువులు తలదాచుకోవటానికి తగిన ప్రాంతానికై వెతుక్కున్నారు. అప్పటికే హరి తన స్నేహితులతో వేసుకున్న చిన్న టెంటు ఇద్దరికీ ఆశ్రయం అయ్యింది. పరుగులాంటి నడకతో ఇద్దరూ అక్కడ చేరారు. ఇక్కడికి రావటానికి నువ్వెవరివ్రా అని హరి ఎంత అంటున్నా బయటకు వెళ్ళలేక అక్కడే కూలబడిపోయాడు శరత్. అక్కడితో ఆగకుండా, బతికిపోయావురా వర్షం వచ్చి, లేకుంటే ఈ పాటికి నా చేతిలో శవంగా మారేవాడివి అన్నాడు వికృతంగా నవ్వుతూ. నాది అదే మాటరా, నీ చేతిలో గన్ ఉంది, నా చేతిలో గన్ ఉంది. చిటికలో ఫోన్ చేస్తే చిటికలో నా స్నేహితులు నా కళ్ళ ముందుంటారు. చంపటం నీకెంత తేలికో నాకు అంతే తేలిక, గుర్తుంచుకో అన్నాడు మరింత గట్టిగా హరి పళ్ళు నూరుతూ. ఆ మాటకి మరింత గట్టిగా నవ్వాడు శరత్. శత్రువులా? ఎవరు? ఒకప్పుడు నువ్వు కూడా నాకు స్నేహితుడివే, కానీ ఈరోజు బద్ద శత్రువువి. అవకాశం వచ్చేంత వరకే రా స్నేహితులు మన వెంట తిరుగుతారు. అదే అవకాశం వారికి వచ్చిందనుకో, వారే నీలాగా రాక్షసులుగా మారుతారు, గుర్తుంచుకో అన్నాడు శరత్. ఏంట్రా మాట్లాడుతున్నావు? నాకో అనే ఒక మాట వాడి అమాంతం శరత్ వైపు దూకాడు హరి. శరత్ ఏమైనా తక్కువ తిన్నాడా? తన చేతుల్ని మరింత గట్టిగా హరి మెడకు చుట్టాడు. హరికి ఊపిరి ఆడటం లేదు. ప్రమాదం గ్రహించిన హరి వెంటనే కింద పడి అక్కడున్న ఇటుకతో శరత్ తలపై ఒక్క దెబ్బ వేశాడు. అంతే. శరత్ చేతి పట్టు సడలింది. శరత్ తలకు తీవ్ర గాయమైంది. అబ్బా అంటూ గట్టిగా అరిచాడు. అప్పటిదాకా గొంతుని బిగించిన కారణంగా హరికి ఊపిరి ఆడటం లేదు. అయినా పట్టు వదలకుండా ఒకరినొకరు కొట్టుకున్నారు, దుర్భాషలాడుకున్నారు. చేతికందిన వాటితో ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకున్నారు. శరత్కు తల తీవ్రంగా నొప్పి పుడుతోంది. దానికి తోడు గాలి చేస్తున్న శబ్దం మరింత భయాన్ని కలిగిస్తుంది. ఇద్దరు ఒకరిని మించి ఒకరు బాధతో అరుచుకుంటున్నారు. ఒకరి బాధ మరొకరికి ఆనందం కలిగిస్తున్నా నొప్పిని భరించలేని తనం అంత ఆనందాన్ని ఇవ్వలేకపోతుంది. ఇద్దరిలోనూ బతకాలని, బయట పడాలని ఉంది. ఆ భరించరాని బాధకేమో మెల్లమెల్లగా ఒకరిపై మరొకరికి ద్వేషం తాలూకు భావాలు సమసిపోతున్నాయి. కాసేపు వరకు బాధగా అరచిన హరి గొంతు వినిపించటం మానేసింది. దాంతో శరత్లో తెలియని కంగారు కలిగింది. అయినా బింకాని పోనివ్వకుండా, ఎరా హరి, బతికే ఉన్నావా లేక హరిమన్నావా? నీ నుండి శబ్దం లేదు అన్నాడు బాధలో కూడా నవ్వుతూ శరత్. అదే భావం కలిగి కంగారు పడుతున్న హరి కూడా లేని ఓపికను తెచ్చుకుని, నేనెందుకు హరిమంటాను రా, నువ్వు పొయ్యాకే నేను పోతాను, అంటే నిన్ను చంపిగాని నేను పోను, గుర్తుంచుకో అన్నాడు ఓపిక తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ. ఆగు ఆగు, నీ పొగరు అణిగేది ఇప్పుడు కాదు. నా అనుచరులను పిలిచాను, కాసేపటికి వస్తారు, నీ అంతు చూస్తారు అన్నాడు శరత్. నీకేనా అనుచరులు ఉండేది? నాకు ఉన్నారు, నేను పిలిచాను. మీ వారికంటే మా వాళ్లే ముందుంటారు. చూద్దాం ఎవరి అంతు ఎవరు చూస్తారో అన్నాడు హరి బలవంతంగా లేవటానికి ప్రయత్నిస్తూ. ఇందాక స్నేహితులు అన్నావు అన్నాడు నవ్వుతూ అక్కడున్న చెట్టుకు ఆనుకుని శరత్. నువ్వు అనుచరులు అన్నావని నేను అన్నాను, ఏం నాకేం తక్కువ అన్నాడు హరి. నొప్పితో చేతిని వేలాడేస్తున్న తీరును చూసి
ఏం నీ చెయ్యి గోవిందానా అన్నాడు శరత్. ఆ, నీ తల కూడా గోవిందానే కదా అన్నాడు మరింత శక్తిని కూడదీసుకుని హరి. కాసేపు మౌనం. ఇద్దరూ ఎంతో కష్టపడి హరి నిర్మించుకున్న చోటుకు వచ్చి చేరారు. అక్కడే ఉన్న నీటితో కాళ్ళు చేతులు కడుక్కున్నారు. అక్కడే జారకిల పడ్డారు. శరత్ ఉన్నట్టుండి స్పృహ తప్పినట్టుగా పడిపోయాడు. అది గమనించిన హరి శరత్ శరత్ అని తట్టి లేపాడు. బలవంతంగా కళ్ళు తెరిచిన శరత్, ఏరా మీ అనుచరులు వచ్చారా? నన్ను చంపేయాలనుకుంటున్నారా అన్నాడు నీరసంగా నవ్వుతూ. లేదు, ఇంకా రాలేదు. బహుశా ఈ వర్షం రావటంతో ఎక్కడైనా ఆగారేమో. తలకు కట్టుకట్టి చేతికి టీ అందిస్తూ ఎంతో నీరసంగా ఉన్నా కూడా తాను తెచ్చుకున్న సరుకులతో టీ చేసి ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నాడు శరత్ అందుకుంటూ. నేను నీ శత్రువునిరా, మరిచిపోయావా? సేవలు చేస్తున్నావు అన్నాడు వెటకారంగా శరత్. నేను కూడా నీ శత్రువునే కదరా అన్నాడు సమాధానంగా హరి. చాలాసేపు నిశ్శబ్దం తర్వాత శరత్ తన ఈగోను పక్కకు పెట్టి, ఇంతకీ మనం ఎందుకు శత్రువులమయ్యాము నీకేమైనా గుర్తుందా? చిన్నప్పుడు మనిద్దరం ఎంత మంచి స్నేహితులం, ఇలా ఎలా మారాము అన్నాడు ఆలోచిస్తూ. ఈ నేల కోసం. ఇప్పుడు నువ్వు నేను కూర్చున్నామే, ఆ నేల నాది. మీ తాతల కాలం నుండి మీరంతా మా మీద పడి ఈ స్థలం కోసం పీడిస్తూనే ఉన్నారు. మా తాత కష్టపడి సంపాదించుకున్న నేల ఇది. మీ తాత అన్యాయంగా నాది అనటంతోనే వచ్చింది ఈ శత్రుత్వం అన్నాడు హరి కోపంగా. మా తాతకు ఎవరు అమ్మారు మరి? ఎవరో తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి డబ్బు కోసం అమ్మేసినట్లు చూపాడు. నిజానికి మీ తాత దగ్గర ఉన్నవి డూప్లికేట్ డాక్యుమెంట్స్. కానీ అక్కడున్న లాయర్లు పోలీసులను కొనేసి మీదిగా చేసుకుని ఏడాదిలో వచ్చే మామిడి పంటనంతా అమ్ముకుంటున్నారు. అప్పట్లో మాకు ఈ నేల, ఈ పంటే ఆధారం. అది ఒక్కటి పోయేసరికి మా వాళ్ళంతా అప్పట్లో తిండికి కూడా లేకుండా నరకం అనుభవించారట. మా నాన్న కూడా ఏదో ఉద్యోగం చేస్తే ఏదో బతుకు వెళ్ళదీశాం. నేను చదువుకున్నాను కనుక నాకంటూ ఒక మంచి ఉద్యోగమే ఉంది. నా అంతట నేను బతకగలను. కానీ అయాచితంగా మా నేలను కాజేసిన మిమ్మల్ని వదలను. ఈ నేల మాది అని ఒప్పుకునేదాకా నా పోరాటం ఆగదు ఆవేశంగా హరి. అంతా విన్న శరత్ ఒకంత ఓపిక తెచ్చుకుని, హరి, 2 తరాలుగా మనం ఇలా కొట్టుకుంటూనే ఉన్నాము. మన తాతల గొడవలు ఎలా ఉన్నా మనిద్దరం కలిసి చదువుకున్నాము, కలిసి కష్టసుఖాలు పంచుకున్నాము. మధ్యలో ఈ నేల సమస్య ఒకటి వచ్చింది. నీవు గుర్తించావో లేదో, మన మధ్య ఉన్న ఈ ఘర్షణ వాతావరణానికి భయపడో ఏమో ఎప్పుడు ఈ చెట్లకు కాయలు కాయవు. కనీసం ఒక లారీ లోడు కూడా రాదు. అయినా నిజానికి ఇంతటి ప్రశాంతమైన గాలి, ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని రణరంగంగా మార్చేస్తున్నాము. ఇక్కడున్న ప్రకృతి సాక్షిగా ఈ శత్రుత్వాన్ని శాశ్వతంగా పాతిపెట్టేద్దామా అన్నాడు హరి ముఖంలోకి చూస్తూ. హరి మౌనంగా ఉండేసరికి శరత్కు అనుమానం కలిగింది. అతను నొప్పితో మూర్ఛపడిపోయాడా? అసలు నన్ను నమ్ముతున్నాడా అనుకుని ఓపిక తెచ్చుకుని, హరి అని కాస్తంత గట్టిగా పిలిచాడు. చెప్పు, ఏదో చెప్తున్నావు కదా కొత్త కథలు అన్నాడు నొప్పి ఉన్న ప్రాంతాన్ని అక్కడున్న బట్టతో తుడుచుకుంటూ హరి. అమ్మయ్య, దారిలోకి వచ్చాడు అని గ్రహించిన శరత్ కాస్త ఆగి, ఇప్పటికే ఈ గ్రామమంతా మన తరతరాల కుటుంబాల తగాదాల గురించే మాట్లాడుకుంటున్నారు. మన మీదే జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. ఒకప్పుడు తాతలు, తర్వాత నాన్నలు, తర్వాత మనం, రేపు మన పిల్లలు. ఇది అవసరమా? ఆలోచించు. ఈ గ్రామ పెద్దలు, శ్రేయాభిలాషులు అని మనం అనుకుంటున్న వారెవరైనా మన మధ్య సామరస్యత పెంచాలని, మన స్నేహాన్ని నిలబెట్టాలని అనుకుంటున్నారా? లేదే. అందరూ చోద్యం చూస్తున్నారు. వీరిద్దరిలో ఎవరు ముందు చనిపోతాడా అని చూస్తున్నారు. ఇలా మనం చావాల్సిన అవసరం ఉందా? చెప్పు. పోనీ కోర్టుకు మళ్ళీ నోటీసు ఇద్దామా అంటే అది 10 తరాల వరకు ఈ కేసు తేలదు. మనతో చేరిన లాయర్లు హాయిగా బతికేస్తారు. అంతేగా అన్నాడు ఆవేదనగా. వారికి కూడా ఈ విషయానికి ఎక్కడో ఒక చోట పులి స్టాప్ పెట్టాలనే ఉంది. ప్రతిసారి ఇద్దరు ఇలా పోరాడుకోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, శాపనార్థాలు పెట్టుకోవటం ససేమిరా ఇష్టం ఉండటం లేదు. కానీ
బయట పడదామంటే ఈగో అడ్డమొస్తుంది. ఇక ఇలా ఈ విషయాన్ని నాంచటం ఇష్టం లేక ఈగోని పక్కన పెట్టి, అయితే ఇప్పుడేం చేయాలంటావు? ఈ పొలాన్ని నీకు అప్పచెప్పి నోరు మూసుకుని వెళ్ళమంటావా? ఇది మా తాత కష్టార్జితం అన్నాడు మరింత గట్టిగా హరి. ఇదిగో అదే మాట. మీ తాత కష్టార్జితం, మా తాత కష్టార్జితం, మోసగించాడు అంటున్నావే. మా తాత డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ నేల నాది అన్నాడా? కాకుంటే మీది అని తెలియక మధ్యవర్తి ద్వారా కొన్నాడు. ఇప్పుడు తప్పు ఎవరిది? మీది కాదు, మాది కాదు కదా. ఈ గొడవలకి పులి స్టాప్ పెట్టేద్దాం, ఏమంటావ్ అన్నాడు శరత్. నిజమే, అయితే నువ్వు మాకేం న్యాయం చేస్తావు అది చెప్పు. ఈ రోజు నుండి ఈ నేల నీది, నాది. నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, నేను వస్తాను. వచ్చిన పంటను అమ్ముకుని సగం సగం తీసుకుందాం, ఏమంటావు? మరి మా తాత? మళ్ళీ హరి అనేలోగానే ఆపుతూ, సరే మీ తాత కష్టార్జితమే, నేను ఒప్పుకుంటాను. పోనీ ఈ పంట తాలూకు డబ్బు అంతా నువ్వే తీసుకో, అలాగని నీకు రాసిచ్చేస్తాను. కానీ మా తాత కూడా కొన్నాడని ఒక్క కారణంతో నన్ను, నా కుటుంబాన్ని ఇక్కడికి రానియ్యి. అది ఎందుకంటే మళ్ళీ నువ్వేదో మాకు మోసం చేశావని మన తర్వాత తరం కూడా ఇలాగే కొట్టుకుంటారు. ఇక్కడికి ఆపేద్దాం. మనం ఒక నిర్ణయానికి రాకపోతే ఇలాగే కొట్టుకుంటూ జీవితకాలం గడిపేస్తాం. జీవితం చాలా చిన్నది, దాన్ని సంతోషంగా గడిపేద్దాం హరి, ఆలోచించు అన్నాడు శరత్. అయితే నా ఆలోచన కూడా విను. ఇప్పటి వరకు ఈ నేల వల్ల మనం సుఖపడింది లేదు. ఈ సగం సగం తంతు మళ్ళీ ఎక్కడికి దారి తీస్తుందో ఏమో. ఇప్పుడు మనతో పాటు మన భార్యలు కూడా ఉన్నారుగా, వారి నుండి గొడవ అసలు ఒక కొలిక్కి రాదు. అందుకే మనం ఈ నేలను అమ్మేద్దాం. మనం ఎలాగూ ఇక్కడ ఉండేది లేదు కదా, ఎప్పుడో ఒకసారి వచ్చే నాటికి అవసరమా? అందుకే సగం సగం తీసుకుని వెళ్ళిపోదాం, ఏమంటావు అన్నాడు ఆలోచిస్తూ హరి. ఆలోచన బాగానే ఉంది. మనం ఉండేది మెట్రోపాలిటన్ సిటీస్లో. ఈ పంట కోసం ఇలా రావటం అవసరమా నాకు అనిపిస్తుంది. కానీ ఉన్నట్టుండి మన మధ్య వైరం పోయిందంటే ఊరి ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో. ఇప్పటికే మన మధ్య వైరం చూస్తూ చాలామంది జీవించేస్తున్నారు. చాలామందికి మన మధ్య యుద్ధం కాలక్షేపంగా మారిపోయింది కూడా. కాకుంటే మన మధ్య ఒప్పందం కుదిరిందన్నా మన ఊరి వాళ్ళు ఊరుకోరు. కాబట్టి నువ్వన్నట్లు ఈ నేలని అమ్మేద్దాం. ఇప్పటికే మన జీవితాలను మన ఊరికి కాలక్షేపంగా మార్చేశాము. ఇప్పుడు మనమేం నిర్ణయం తీసుకున్నా మన రెండు కుటుంబాలకు ఆమోదయోగ్యం కావాలి. మన తాతలకు, తండ్రులకు సంపాదనకు వేరే మార్గం లేదు కనుక ఉన్న నేలనే నమ్ముకుని బతికారు, కొట్టుకుని మరీ సాధించుకున్నారు. కానీ మనం అలా కాదు కదా. నెలకి లక్షల జీతాలు తీసుకుని దర్జాగా బ్రతుకుతున్న వారము. రానున్న రోజుల్లో మన పిల్లలు కూడా ఇలా పగలు, ప్రతీకారాలు అంటూ బతకటం చిచి తలుచుకుంటేనే అవమానంగా ఉంది అన్నాడు శరత్ చిరాకుగా ముఖం పెట్టి. శరత్, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు అనేంతలోనే దూరం నుండి ఏదో అలికిడి వినపడుతుంది. మనుషుల నీడలు కదులుతూ దగ్గరవుతున్నట్లుంది. శరత్, ఎవరో వస్తున్నట్లున్నారు. మన ఊరి వాళ్ళేమో. మనం రక్తం చిందించుకునేలా కొట్టుకోవటం, వాళ్ళు ఆనందంగా సినిమా చూసినట్లు చూసి ఎవరికి తోచిన న్యాయం వారు చెప్పుకుని వెళ్ళిపోవటం అలవాటుగా మారిన మన అనుచరులేమో. నన్ను చంపేస్తారేమో అన్నాడు భయంగా హరి. ఒకవేళ నీ అనుచరులేమో హరి, వాళ్ళు నన్ను చంపేస్తారేమో అన్నాడు మరింత భయంగా శరత్. ఏం చేద్దాం అని ఇద్దరిలో ఆలోచన వచ్చింది. ఉన్నట్లుండి, లే శరత్, నిలబడు అన్నాడు హరి. ఏం చేద్దాం? ఈ నేలని మరొకరికి అమ్మేసేదాకా మనం కలిసిపోయినట్లు కనిపించవద్దు. కాస్త దూరంగానే ఉందాం అన్నాడు శరత్. అరే, అలా ఉంటే నీ అనుచరులు నన్ను, నా అనుచరులు నిన్ను చంపేస్తారు. అలాంటి పిచ్చి పని ఏమీ చేయకు. ఎవరేమనుకున్నా ఒకటిగానే నిలబడదాం. ఎందుకంటే మనం చదువుకున్న వారం. కాస్తైనా ఆలోచించకపోతే ఇదిలాగే కొనసాగుతుంది హరి అంటుండగానే ఆయుధాలతో కొంతమంది ఆత్రంగా ఇద్దరిని మరింత విడదీయటానికి ఎంతో ఉత్సాహంగా వస్తుండటం కనిపిస్తుంది. అయినా ధైర్యం చేసి
వారు వచ్చేసరికి ఒక్కో మూల ఇద్దరు శిలాప్రతిమల్లా దాక్కుండిపోయారు. అనుచరులు ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడిపోయారు. ఒకరి అనుచరులు మరొకరిని దూషించుకున్నారు. మీవాడు పిరికివాడంటే కాదు, మీవాడే పిరికివాడు అనుకున్నారు. దుర్భాషలాడుకున్నారు అని ఒకరినొకరు తిట్టుకుంటూ పగను కొనసాగిస్తున్నట్టుగా నమ్మిస్తూ వారి వారి అనుచరులను అరుచుకుంటూ వెళ్ళిపోయారు. కొన్నాళ్ల తర్వాత దెబ్బకి శరత్ కుటుంబం కాళ్ల బేరానికి వచ్చిందని హరి వాళ్ళు, లేదు లేదు హరి కుటుంబం వారే తోక ముడిచారని శరత్ వాళ్ళు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేశారు. శత్రుత్వానికి స్వస్తి చెప్తూ శరత్ హరి కుటుంబాలు రెండూ కలిసి మాట్లాడుకుంటున్నాయి. ఇకపై మాట్లాడుకుంటాయి కూడా. అంతా విన్న వైభవ్, ఇలా ఎవరు చేశారు నాయనమ్మా అడిగాడు. మీ తాత సంపాదించిన ఆస్తిని కాపాడుకోవాలని మీ నాన్న చాలా యుద్ధాలు చేశాడులే అంది అటుగా వెళుతున్న కొడుకు శరత్ను చూస్తూ శ్రీలత. అవునా, మరి నాన్న గెలిచాడా? గెలిచాడు కనుకనే ఈరోజు నువ్వు నేను ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నాము. మరి ఆ ఆస్తి ఏది అడిగాడు వైభవ్. ఇదిగో ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లే అంది నవ్వుతూ శ్రీలత. మా నాన్న గ్రేట్ కదా? నిజమే, చాలా గ్రేట్. ఎందుకంటే మీ నాన్న ఆస్తినే కాదు ఆత్మీయతను కూడా గెలుచుకున్నాడు అంది శ్రీలత కొడుకు శరత్ని నవ్వుతూ చూస్తూ లోపల గర్వపడుతూ. త్వమేవాహం శైలజా మిత్ర రచన విన్నారు. ఇప్పుడు రచయిత పరిచయం. శైలజా మిత్ర చిత్తూరు జిల్లాలో జన్మించారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఎంఏ చదివారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. వివిధ పత్రికల్లో కవితలు, వ్యాసాలు, కథలు, నవలలు ప్రచురించారు. అనువాదం కూడా చేశారు. తెలుగు సాహిత్యంలో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు శ్రీశ్రీ సాహిత్య పురస్కారం, దాశరథి కవితా పురస్కారం, దేవులపల్లి కృష్ణశాస్త్రి కవితా పురస్కారం, జ్వాలాముఖి సాహితీ పురస్కారం అందుకున్నారు. ఇటీవలే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ రచయిత్రిగా కీర్తి పురస్కారం అందుకున్నారు. ఉమ్మిడి శెట్టి కవితా పురస్కారం అందుకున్నారు. కవిత్వంతో పాటు కథ, నవల, సమీక్షలు, విమర్శ వంటి అనేక ప్రక్రియల్లో వీరి ప్రతిభ ఎనలేనిది. ఉత్తమ విమర్శకురాలిగా అమృతలత వారి అపురూప అవార్డును స్వీకరించారు. బాల సాహిత్యంలో ఆధునిక పంచతంత్రం అనే పేరుతో ఒక గ్రంథాన్ని విడుదల చేశారు. ఆకాశవాణి FM రెయిన్బో కోఆర్డినేటర్, స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నారు. నివాసము హైదరాబాదు. ఇదండి శైలజా మిత్ర గారి పరిచయము క్లుప్తంగా. ఫ్రెండ్స్, త్వమేవాహం కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటూనే ఉండండి. కథ విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే. వనజ తాతినేని.